హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో ఏపీలో వైసీపీ నేతల అరెస్టులు అవుతున్నాయి. సో రేపు వాళ్ళు అవుతారు వీళ్ళు అవుతారు అని చెప్పి కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో కూటమి సర్కార్ ఏర్పడి 9 నెలలు గడిచింది. సో అసలు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే దాని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్కారం అండి. అంటే ఈ అరెస్టుల నేపథ్యంలో సరే అంటే కూటమి ప్లస్ మైనస్ అనేది పక్కన పెడితే కూటమి పనితీరు ఎలా ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఇప్పుడు తప్పు చేయని వ్యక్తి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే. ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? గత ప్రభుత్వంలో ఉంది కదా, అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం వ్యక్తిగత హనం చేసి, అది మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా 4 దశాబ్దాల అనుభవం 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తిని కూడా కాదని ఆయన్ని అనరాని మాటలని ఆయన కుమారుడిని లోకేష్ని బాడీ. ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే వ్యక్తిగతంగా తారాస్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో భార్యని, పిల్లల్ని, వాళ్ళ అమ్మని, ఎవరిని వదిలిపెట్టాల. అంటే ఇది తప్పు కదా? ఇది సమాజం చూడలేదా? ఇది మీడియా చూడలేదా? అప్పుడు ఏం కంట్రోల్ ఎందుకు చేయలేదు ఆ నాయకుడు? అమాయకుడు పోసాని కృష్ణమురళి. వీ స్టాండ్ ఫర్ పోసాని అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే, నాయకుడే అన్నప్పుడు కేడర్ అన్నకుండా ఒక స్టార్ అని చూడకుండా పోసాన్ని కొడతారా అంటూ కూడా తమ్నెల్స్ పెడుతుంది. కొట్టింది ఎవరికి తెలుసు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఏముండదు. ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి ఆయన మీద దాదాపు 33 కేసులు నమోదైతే 17 కేసులు జైల్లో నా ఆదోని కానించి, గుంటూరు కానించి, కడప కానించి తీసుకెళ్లారు. మరి చేసిన తప్పులు ఎక్కడ పోతాయి? సినిమాలే కావచ్చు, నిజ జీవితంలో ఆయన సినిమా చూసాడు. తప్పు చేసినందుకు అనుభవించాల్సిందే. అది బోరగడ్డ అనిల్ అయినా కావచ్చు, వరా రవీంద్ర రెడ్డి కావచ్చు, లేకపోతే వంశీ కావచ్చు, నేడు పోసాని కావచ్చు, రేపు కొడాలి నాని అవ్వచ్చు. మేము వస్తే మేమేంటో చూపిస్తాం అనేది ఇక్కడ ఒకటి సార్, మేము వస్తే చూపించడానికి సప్త సముద్రాలు దాటిన ఎవరిని తీసుకొస్తాం, మేము మళ్ళా వస్తాం, కళ్ళు మూసుకొని తెరిచేలోపు అధికారం వస్తానికి 10 మాసాలు అయింది. 4 సంవత్సరాలు 2 నెలలు ఓపిక పట్టాల్సిందే. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. అవసరమైతే జర్మనీ వెళ్ళమని చెప్పి అంటున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు. అధికార పక్షం ప్రతిపక్షం కూడా మాదే అంటున్నాడు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే మంచిదేనా అనే ఫీలింగ్ లో ఉన్నారన్న మీరు? అంటే ఎట్లా ఇస్తారు? నీకున్న సీట్లు ఏంటి? నీకున్న పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, నీకు సీట్లు ఎన్ని గెలిచావని. ఇప్పుడు అసెంబ్లీలో ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి. శాసనసభ స్పీకర్కి ఎవరికి ఏమి ఇవ్వాలని తెలుసు. హైకోర్టుకి వెళ్ళారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని. మా పరిధిలో కాదు, అసెంబ్లీకి వెళ్ళమన్నారు. అసెంబ్లీలో స్పీకర్కి రాశారు. బెదిరించినట్లు లెటర్ రాస్తే స్పీకర్ ఇస్తాడా? స్పీకర్ అదే అయిన పాత్రని వయసులో దాదాపు 6 పదుల నుంచి 7 పదుల వయసులో ఆయన మీద రేప్ కేసు పెట్టి గందరగోళం గురి చేశారు. అదే డిప్యూటీ స్పీకర్ని రఘురామకృష్ణరాజు మ్యాన్ హ్యాండిల్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన గుడ్డెల మీద కూర్చొని ఆయన్ని భౌతికంగా దాడి చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇది చేసిన పాపాలకి ఇప్పుడు లేటుగా జరగట్లా. ఇప్పుడు అదే కాదు, రెడ్ బుక్ అంటున్నారు, అన్యాయంగా మా నాయకుల్ని ఇచ్చేస్తున్నారు, మేము వస్తాం అంటున్నారు. ఓకే, మీరు చేసిన తప్పులేంటి? ఇప్పుడు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి మీరు గత 5 సంవత్సరాల్లో అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళి ఎందుకు ప్రజల జీవితాల్లో, నాయకుల జీవితాల్లో వ్యక్తిగతంగా చేశారు? మరి అదే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పి అన్నారు. మాజీ మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, పేరు నానిలు, లేకపోతే గుడివార అమర్నాథులు, వీళ్ళందరూ కూడా వంశీలు అందరూ చెప్పిన వాళ్ళే. నువ్వు ఎలా అసెంబ్లీ అడుగు పెడతావు అన్నారు. మరి అసెంబ్లీ అడుగు పెట్టడమే కాక 100% స్ట్రైక్ రేట్తో 21 మంది గెలిచి అడుగు పెట్టాడుగా. కూటమి మొత్తం 164 ఎమ్మెల్యేలు సీట్లు వచ్చినాయి కదా, 21 ఎంపీలు వచ్చినాయి కదా. ఆయన గెలుపుని ఆపగలిగారా? ఆయన చెప్పి చేశాడు పవన్ కళ్యాణ్ గారు. జగన్ నేను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. రీసెంట్గా సర్వేలు చెప్తున్నారన్న, కేకే సర్వే కావచ్చు, ఇంకో చిన్న సర్వేలు. ఈ 9 మంత్స్ పరిపాలనలో ఒక చిన్న దాన్ని ఒక తునికిరాయిగా తీసుకుంటే చేసింది ఏం లేదు, వాళ్ళ మీద రివెంజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇలాగే కంటిన్యూ అయితే కనుక ఇంకో 2 years 2023 ఎన్నికల్లో వైసీపీకి వెళ్ళడం పక్కా అనేది కొన్ని సర్వేలు చెప్తుంది. ఇక్కడ కేకే సర్వే ఎంత ప్రామాణికం తీసుకుందో, అంతకుముందు హర్యానా ఎలక్షన్స్ లో అక్కడ ఫెయిల్ అయిపోయాడు. మహారాష్ట్రలో ఏమైందో తెలుసు, కొద్ది తొట్టిపాటులో కట్ చేస్తే. మొన్న ఢిల్లీ ఎలక్షన్ లో ఏం చెప్పాడు ఆయన? కేజ్రీవాల్ మళ్ళా వస్తాడని చెప్పాడు. ఆయన ఏంది క్రెడిబిలిటీ ఏందనేది అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు సర్వేలకి ఏం చెప్పడానికి ఏముంది? ప్రజలు ఏముందో చెప్పాలి. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ 2 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్ల అప్పుకి వెళ్ళిపోయింది. మరి 10 లక్షల కోట్ల అప్పు కారణం ఎవరు అని చెప్పాలి. సంక్షేమ మాటన అభివృద్ధి నొక్కారు, బట్టలు నొక్కాము, సంక్షేమ మాటన లక్షల కోట్లు ఇచ్చామన్నారు. ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చారు?
సంక్షేమ ఓటును అభివృద్ధిని మర్చిపోయారు కాబట్టి మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. ఒప్పుకోవాలి, ఓటమిని ఒప్పుకోవాలి. ఈఎంల మీద వేస్తే ఉపయోగం ఉంది. మరి అట్ట అనుకున్నప్పుడు అంతకుముందు 151 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు ఈఎంలు అని అనలేదే వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ మాట్లాడలేదు. ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ప్రకారం ఉంటది. వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు. దాని ప్రకారం ఎవరైనా ఒకటే, మీరు ఓడిపోయింది ఒప్పుకోకుండా హుందాగా స్వీకరించకుండా మిమ్మల్ని అన్యాయంగా ఈఎంల మీద వేస్తే ఉపయోగమా? ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఓటేయలేదు? ఉచితాలు అన్ని ఇస్తే మరి అదే సమయంలో ఇక్కడ ఏంటి, ఇప్పుడు మీరు అనేటప్పుడు మీరు నాయకుల్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు కేకే లాంటి సర్వే సమస్యలు చెప్పి ఆరా మస్తాను చెప్పాడు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని గెలిపించలేకపోయింది? ఈ కాదు, ఇక్కడ ప్రజలకి ఏం చేసాం అనేది ముఖ్యం. మీరు తాడేపల్లి ప్యాలెస్ కి ప్రజలకి మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని కాదనుకున్నారు. ఇక్కడ ప్రగతి భవన్ కి ప్రజలకు ఎలా గ్యాప్ వచ్చిందో కేసీఆర్ గారు దూరం అయిపోయారు. అక్కడ కూడా తాడేపల్లి ప్యాలెస్ కి ప్రజలకు గ్యాప్ వచ్చింది. ఏం మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రి సజ్జల మాట్లాడాలంటే ఇంకెందుకు కాదనుకున్నారు ప్రజలు? మిమ్మల్ని కాదనుకున్నారు. మీ ఓటమికి ఎందుకు ఓడిపోయామని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకుంటే కేతిరెడ్డి కావచ్చు, ఇంకొక ఆ పార్టీ నుంచి వచ్చిన బాలశౌరి కావచ్చు, సామినేని ఉదయభాను కావచ్చు, వంశీ కావచ్చు, రకరకాలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? కేవలం స్వయం క్రోధం. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాము, మా నాయకుడితో పాటు మేము తిట్టాము, ఇప్పుడు అనుభవిస్తున్నాము. వాళ్ళు రిలైజ్ చేసినట్టు నాయకుడు రిలైజ్ కావట్లే. ఇక్కడ ఆయన్ని కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నాడు. మరి అది ఎట్లా అంటారు? మరి ఆ స్థాయి ఏంటి? ఇక్కడ దేశ రాజకీయాలకు శాసించే స్థాయిలో ఉన్నాడు. మహారాష్ట్రలో వెళ్తే 100% స్ట్రైక్ రేట్తో కూటమిని గెలిపించగలిగాడు. తమిళనాడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విశేష ప్రజాదరణ పవన్కి ఎందుకుంది? పవన్ ఇప్పుడు ఎన్డీఏలో ఆ రోజు 33 పార్టీలు కలిపితే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తిని పవన్నే పిలిచారు. ఆ రోజుకి ఎమ్మెల్యే కాదు ఆయన. అంటే ఆయన దూరదృష్టి. 2014 ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని మోదీ గారిని కోరుకున్నాడు. ఆయనతో ఇన్ని సంవత్సరాలు ఆయన వ్యక్తిగతంగా ఏ రోజైనా పని అడిగాడా? తన సొంత డబ్బులు కోట్లాది 100 కోట్ల రూపాయలు పేదలకు ఖర్చు పెడతాడు. తన బిడ్డల డిపాజిట్లో 34 కోట్లు తీసి కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఈ అధికారం వచ్చిన తర్వాత కూడా 400 పంచాయతీ 400 లక్షలు 4 కోట్లు ఇచ్చాడు. ఆ రాష్ట్రానికి 1 కోటి ఇచ్చాడు. మైసూరు వారిపల్లి స్కూల్కి పిల్లలకి, లేకపోతే స్కూల్కి ఆట స్థలం కోసం 50 లక్షలు ఇచ్చాడు. నిన్న ఆయన కొరిదల అనే గ్రామానికి 50 లక్షలు ఇచ్చాడు. 5 కోట్లు ఇచ్చాడు ఈ 10 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి ఇచ్చాడు ఏదో వరద బాధితుల కోసం. ఆ 1 కోటి ఎవరు ఖర్చు పెట్టారో తెలియలా. ఇంకా చెక్ అంటే సార్, చెప్పేటప్పుడు మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. వీలులు విశ్వసనీయత అంటే 10 సంవత్సరాలు మేమే ఉంటాం, 175 వస్తున్నారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తున్నారు. పిన్నెల్లి గారు అమాయకుడు అంటున్నారు, ఆయన మీద 14 కేసులు ఉన్నాయి. పోసాని అమాయకుడు అంటున్నారు, కట్ చేస్తే వంశీ అమాయకుడు అంటున్నారు. ఇకపోతే బెట్టింగ్లకి బలైపోయి వందలాది మంది అమాయకులు చనిపోతుంటే మీ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పైపోయింది, నేను చేయము ఇక అని చెప్పంటే కోర్టుకి వెళ్ళి నా మీద ఉన్న కేసులు కొట్టేయమన్నారంటే మీరు అధికార ప్రతినిధులా? అంటే మీ పార్టీ వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారా? దళితుడిని డోల్ డెలివరీ చేసిన అలా అనంతబాబు ఎమ్మెల్సీ ఊరేగిస్తారా మీరు? ఇదే నా చెప్పేది. 14 సంవత్సరాల పిల్లడు బాపట్లలో తన అక్కని వేధించొద్దని చెప్తే వైసీపీ నాయకులు గడ్డెంలో పెట్టి సజీవ దహనం చేశారు. ఇదే నేను చెప్పేది. గోరంట్ల మాధవ్ పార్లమెంట్ లో ఏం చేశాడో అందరికీ తెలుసు. అంబటి రాంబాబు రాసలెల్లి ఏందనేది అందరికి తెలిసిన అంశం. ఎన్ని తెలియవా చెప్పండి? 9 జిల్లాలకి ఎందుకు వైసీపీ 0కి పరిమితం అయిపోయింది? ఇప్పుడు ఉన్న జిల్లాలో కూడా ప్రకాశం జిల్లా బాలినేని మీ బంధువే, నా ఆస్తిని కూడా స్వాధీనం చేసుకున్నావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు ఆయన అంటున్నాడు. మా నాయకుడిని ఎలా అంటావు? బాలశౌరి ఏమన్నాడు? నువ్వు మీ నాన్న లేకపోతే నువ్వెక్కడ, కడపకి ఎక్కువ పులివెందులు తక్కువ అంటున్నాడు. మరి నిన్ను వదిలిపెట్టిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు నీకు ఎటు ఉత్తరాంధ్ర తుడిచిపెట్టిపోయింది. ఏదో బొచ్చగారు లాంటి ఒకళ్ళిద్దరు తప్పితే ఏమి లేదు. గోదావరి జిల్లాలో 0కే పరిమితం చేస్తానని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. 0కే పరిమితం అయిపోయింది. కట్ చేస్తే కోస్తాలో ఊసేలేదు. రాయలసీమ కూడా రోజు రోజుకి దిగదారిపోతుంది. జగనన్న వదిలిన బాణం జగనన్నకే దూసుకుపోతుందంటే అన్న ఫైనల్ గా కూటమి చేస్తున్న కొన్ని మైనస్లు వైసీపీ ప్లస్ గా అవుతున్నాయనేది వైసీపీ నేతల ఆవేదన, ఆక్రందన, ఆవేదన. సార్, కూటమి మైనస్లు అంటే కూటమి గనక వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, పోలవరం పూర్తి చేసే విషయంలో కావచ్చు, రాజధాని నిర్మించే విషయంలో కావచ్చు, ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకోకపోతే వాళ్ళను కూడా మార్చేస్తారు ప్రజలు. అవును, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇప్పుడు ఈ 10 మాసాల్లో ఏం చేశారనేది మనం చూస్తే అస్తవ్యస్తమైన రోడ్లని బాగు చేశారా లేదా? 20,000 కిలోమీటర్ల రోడ్లే సార్ ఎంత ఖర్చు పెట్టారు? 861 కోట్లు ఖర్చు పెట్టారు.
మరి 95% ఇచ్చిన హామీలు నిర్వర్తించుకున్నారా లేదా? రోడ్లు బాగానే లేదా? అవును. ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళు పూర్తి చేస్తున్నారు. 15,000 కోట్లు కేటాయించారు లేదా కేంద్ర గత ప్రభుత్వం? 5 ఏళ్ళలో ఒక తట్టడం మట్టేసిన పాపాన్ని పోలేదు. మరి వాళ్ళు కూడా కట్టలేదు అంటున్నారు. సరే, దేశ విదేశాల నుంచి ఇంజనీర్లు పిలిచి అది పూర్తవుతుందా? 2027 కాడికి పూర్తవ్వాలని అమిత్ షా గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. ముంపు నిర్వాసిత బాధితులు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళకి పరిహారం ఇచ్చే పరిధిలో ఉన్నారు. ఇక అమరావతి రాజధాని అని చెప్పారు, మీరు 3 రాజధానులు అన్నారు కదా, మరి ఎందుకు సుందరమైన విశాలమైన భవనం 500 కోట్లతో ఋషికొండలో కట్టుకున్న భవనంలో నేను ఎందుకు మీరు వెళ్ళైపోయారు? ఫ్యాన్ 5 లక్షలు, డబ్బు 30 లక్షలు. ఎవరి డబ్బు ఇది? సుందరమైన ఋషికొండలను కూడా కరిగించేశారు కదా మీరు. మరి ఇప్పుడు రాజధాని ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ ఏకే పిచ్చి మొక్కలు క్లియర్ చేయడానికి 95 కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు 15,000 కోట్లు కేటాయించారు. అడ్కో ద్వారా 11,000 కోట్లు ఇచ్చారు. రేపు నెక్స్ట్ మంత్ లో మోదీ గారిని పిలుస్తున్నారు పనులు ప్రారంభించడానికి. ఇది అభివృద్ధి అంటే. ఈ రోజు కూడా మొత్తం కూడా ఏ శాఖలు అవినీతి జరిగింది మొత్తం బయటకు వస్తూ ఒక్కొక్క చేపలు బయటపడుతుంది. పనికాహార పథకం కూడా వదలలేదండి కర్నూలులో 600 కోట్ల స్కామ్ అంటే. అటవీ భూమి కూడా వదల సకల శాఖ మంత్రి మీద ఆరోపణలు కడపలో. ఇకపోతే పెద్దిరెడ్డి గారు మదనపల్లిలో చిత్తూరులో ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, అడవి భూములు ఆక్రమించుకున్నారని. ఏం వదిలేరండి ఇక్కడ. రాష్ట్రం ఎవరు అప్పులు మయమైపోతే 10 లక్షల కోట్లు ఎవరు చేసిన తప్పుకు ఎవరు బలైపోవాలి? 1వ తారీఖు జీతాలు వస్తున్నాయా లేదా? పెంచిన పెన్షన్లు వస్తున్నాయా లేదా? పెంచిన పెన్షన్లు ఇస్తున్నారా లేదా? దానికి ఎలా తీసుకొస్తున్నారు? 5వ తారీఖు లోపు ఉద్యోగుల జీతాలు వస్తున్నాయా లేదా? గత సంవత్సరంలో మీరు చెప్పినట్టండి మరి 6,000 కోట్ల బకాయిలు సిపిఎస్ వాళ్ళ పేరు మీద ఉన్న గ్రూప్ ఇన్సూరెన్స్లు కూడా వాడుకున్నారు ఉద్యోగులు. వాళ్ళకి ఫీజు వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఏమి ఇవ్వలేదు. అవన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా బకాయిలు 6,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇప్పుడు కూడా రేపు తల్లికి వందనం పథకం రేపు స్కూల్ తెరిచే లోపు వాళ్ళ అకౌంట్లో పడతాయని చెప్పారు. ఉగాది నుంచి మహిళకు ఉచిత బస్సు అన్నారు, అది కూడా ఇస్తామంటున్నారు. దశల వారీగా ఒక్కోటి చేసుకుంటానికి కనీసం ఒక 2 సంవత్సరాలు పట్టింది కదా. ఎమ్మటే 10 నెలల్లో అన్ని చేయాలంటే మీరు ఏం చేయలేకపోయారు కదా 5 సంవత్సరాలు. 20 మంది ఎంపీలని కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలో వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎందుకు మెడలో వంచలేకపోయారు? ఏం చేశారు? స్పెషల్ స్టేటస్ తెచ్చుకెళ్ళగలరా? ఆ రోజు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు. ఈ రోజు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, తీర్పును ఉందాగా మీరు గౌరవించాలి. అంతేగాని ఈవుల మీద వేస్తే ఏమైనా ఉపయోగం ఉందండి? దేశం ఈవుల మీద చేయాలనుకుంటే 400 సీట్ల పైన బీజేపీకి వస్తాయిగా. ఎందుకు బొటాబొటి మెజార్టీతో వచ్చింది? 21 సీట్ల కీలకం ఎందుకైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించి. యూపీలో తగ్గితే ఆంధ్రప్రదేశ్ కవర్ చేసింది, బీహార్ కవర్ చేసింది. హ్యాట్రిక్ పీఎం మోదీ అవడానికి ఆనాటి పవన్ ఈ కలయిక వల్లే వర్కౌట్ అయింది. అది స్వీకరించాలి. దేశ రాజకీయాలంతా ఆయన వైపు చూస్తున్నప్పుడు 100 కోట్ల మంది హిందువులకి ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నప్పుడు ఈ రోజు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. నెక్స్ట్ లెవెల్లో ఈయన పవన్ గారు తుఫాన్ అని మోదీ గారు అంటే మీరేమో కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అంటే ఎంతవరకు? ఉన్న క్యాడర్ను కూడా కాపాడుకునే పరిస్థితిలో వైసీపీ పార్టీ ఈ రోజు ఉందండి. చేసిన తప్పులు సరిదిద్దుకునే ఇది కూడా లేదు అక్కడ. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే కాసేపు సనాతన ధర్మం అంటాడు, కాసేపు హిందీ క్లాసులు అంటాడు, కాసేపు ఇంకోటి అంటాడు, తర్వాత చెప్పినని మర్చిపోతాడు అనేది పవన్ కళ్యాణ్ మీద వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీని గురించి ఏమంటారు? చెప్పినను మర్చిపోవడానికి ఆయన చెప్పి చేశాడు. జగన్ ని నదపాతలను తొక్కుతానట్టు తొక్కేశాడు. 151 నుంచి మధ్యలో 5 తీసేశాడు, 11కే పరిమితం చేశాడు. ఉభయ గోదావరి జిల్లాలో 0కే పరిమితం చేస్తున్నట్టు చేశాడు. కోర్టులో మీరు చేసిన అక్రమాలు 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమంగా బంగ్లాదేశ్, ఆఫ్రికా కంట్రీస్కి బియ్యం సరఫరా చేస్తుంటే అది ప్రపంచానికి తెలియజేశాడు. ఇంకేం కావాలి? మీరు చేసిన ఎక్కడో రెడ్ శాండిల్స్ నేపాల్లో పట్టుబడితే అవన్నీ తీసుకొచ్చాడు. 120 కోట్లు రెడ్ శాండిల్స్ కర్ణాటకలో పట్టుబడితే కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి తీసుకొచ్చాడు. ఇవన్నీ ఆయన చేసింది. ఆయన ఎక్కడ చేసిన తప్పు ఎక్కడ చేయలేదే. ఆయన రూపాయి ఖర్చు పెట్టాడు తప్పితే లక్షల కోట్లు 33 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు 33 కేసులు పవన్ కళ్యాణ్ మీద లేవుగా. 45,000 కోట్లు పవన్ కళ్యాణ్ ఆస్తులు అటాచ్ చేయలేదు కదా, ఒక్క కేసు కూడా లేదు కదా. మరి ఇప్పుడు కూడా స్టిల్ 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నది ఎవరు? తన బిడ్డలు కూడా లండన్ వెళ్ళాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మాజీ హోంమంత్రి హరిరామజోయ కేసులు త్వరితగతిన పరిష్కరించండి అంటే కోర్టు కూడా చెప్పింది త్వరగా జగన్ మీద ఉన్న కేసులు చూడమని చెప్పి. ఇవన్నీ కూడా చెప్పేటప్పుడు ఏంటంటే ఎదుటివాడి మీద నేను విమర్శించాను అనుకోండి, కేలు చూపించి 4 ఏళ్ళు నా వైపు ఉంటాయి. చెప్పేటప్పుడు హుందాగా ఉండాలి. అంటే పవన్ కళ్యాణ్ మర్చిపోతాడంటే ఇప్పుడు ఈ రోజు మర్చిపోతే ఆయన్ని 21 సీట్లు గెలిపించారా? ఈ రోజు దేశ ప్రధానమంత్రి ప్రపంచ దేశాలే
మెచ్చుకునే దేశంలో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోదీ గారే ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడంటే ఆయన ఏమైనా అమాయకుడా ఈయన అంటానికి? ఆ రోజు లెఫ్ట్ కూర్చోబెట్టుకున్నాడు, ఈ రోజు రైట్ కు వచ్చేసాడు పవన్ కళ్యాణ్ గారు. మోడీ గారు జననేత అభినేత అంటుంటే అసలు మరి అది నాయకత్వ లక్షణాలు అంటే. మరి అదే మోదీ గారు మీరు ఉన్నారు కదా, మీరు మద్దతు ఇచ్చారు కదా, ఎందుకు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు తేలేకపోయారు? ఎందుకు పోలవరం ఆంధ్రజీవన్ నాడు పూర్తి చేయలేపారు? ఎందుకు 3 రాజధానులు అని చెప్పి మీరు ఒక రాజధానిలో కూడా వెళ్ళలేపారు? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలియగలరు. 2 లక్షల కోట్ల అప్పు నుంచి 10 లక్షల కోట్లకి ఎందుకు తీసుకెళ్ళగలిగారు? పవన్ కళ్యాణ్ ఏదైనా క్లారిటీగా ఉన్నాడు సార్. ఆయన డబ్బు మీద ఏవలేదు, ప్రజలకు ఏదో సేవ చేయాలని తపన. సినిమాలు తీస్తే సంవత్సరానికి వచ్చే ఆదాయం 1000 కోట్లు, అవి కూడా వదులుకొని ఈ సమాజానికి ఈ పుట్టిన భూమికి ఏదో చేయాలనే ఉద్దేశంతో తన అన్నగారు పార్టీ పెట్టి సాధించలేనిది నేను చేస్తాననే కసితో ఈ రోజు చేశాడు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం కావడానికి కారణం ఆయనే. దేశ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ప్రధానమంత్రి కావడానికి ఆయనే అంటే ఆయన్ని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులు మనలో మన మాట చెప్పండి. సరే, వీళ్ళు సింగిల్ గా వెళ్ళాం అనుకున్నా కానీ ఇప్పుడు జాతీయ స్థాయి నేతల్లో జగన్ ఎప్పుడు ప్రొజెక్ట్ కాలేదు. బేసిక్ గా కంపేర్ పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారా? అంతే కదా. ఇప్పుడు మొన్న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి అందరిని పిలిచారు. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు, బీజేపీ కీలకమైన వ్యక్తులు వచ్చారు. ఎంతమంది ఉన్నా ఎక్కువసేపు ఎవరితో స్పెండ్ చేశారు? మోదీ గారు తర్వాత ట్విట్టర్లో కానీ ప్రపంచ వ్యాప్తంగా సెర్చింగ్ లో ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి ఎవరు గుర్తింపు పొందినట్టు? ఎందుకు జాతీయ స్థాయి నాయకుడిగా జగన్ ఎమర్జీ కాలేకపోయాడు, పవన్ ఎమర్జీ అయ్యాడు? సింపుల్. ప్రజలకి ఈ దేశానికి ఏదో చేయాలి, ఈ దేశంలో సుభిక్షమైన లా అండ్ ఆర్డర్ కానీ శాంతి భద్రతలు ఉండాలి, ఎటువంటి బాంబ్ బ్లాస్టింగ్ జరగకూడదు, ఆర్థికంగా టాప్ 5లో వెళ్ళిపోవాలనే ఆలోచనతో మోదీ గారితో నడుస్తున్నాడు. కాబట్టి పవన్ ఆలోచనలు మోదీ గారి ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత పివి నరసింహారావు ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని వీళ్ళు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మం అనేది ఎందుకు ఎక్కడో తిరుమలలో లడ్డు అపవిత్రత అయిందే, ఈయనెందుకు 11 రోజులు పాశ్చాత్య దీక్ష చేయాలి? ఈయనెందుకు కాలినడకన అలిపిరి నుంచి తిరుమల కొండ మీద తన బిడ్డలను కూడా డిక్లరేషన్ సంతకం పెట్టించాడు? మరి జగన్ ఎందుకు పెట్టలేకపోయాడు? జగన్ పెట్టలేదు. మరి హిందూ సనాతన సాంప్రదాయం ఎప్పుడు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు 4 కార్లు మార్చినట్టు మారుస్తాడని అన్నారు కదా. ప్రజలు ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ సీట్లో కూర్చోపెట్టారు ఉప ముఖ్యమంత్రిగా? నెక్స్ట్ లెవెల్లో ప్రతి కార్యాలయాల్లో ముఖ్యమంత్రితో పాటు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఆయన దూరదృష్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాల్లో 23 ప్లేస్లో ఉన్నది, ఇప్పుడు 3వ ప్లేస్కి వచ్చింది? బికాస్ ఆఫ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? ఎక్కడ గెలవని వ్యక్తే కదా పవన్ కళ్యాణ్. కాబట్టి దేశం వరల్డ్ రికార్డు 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించాడు. అది పవన్ కళ్యాణ్ చరిష్మా. పవన్ కళ్యాణ్ ని విమర్శించకుండా ఉంటే చాలా కీలకమైన శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి అన్న. అంటే ఇప్పుడు మీకు తెలిసిన లెక్కల ప్రకారం ఈ 9 నెలల్లో ఆ రిపోర్ట్ ఎలా ఉందంటారు? ఈ 9 మాసాలు చూస్తుంది ఏ విధంగా చూసుకున్నా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. అన్కండిషనల్ గా ఈ రాష్ట్రానికి అనుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని 2014లో కోరుకున్నాడు. ఏ సీట్లు తీసుకోకుండా, ఏ పదవి ఆకాంక్ష లేకుండా ఆ రోజు అధికారంలో వచ్చేది చేయగలరు. 2019లో విడిగా పోటీ చేశారు, జగన్కి అవకాశం వచ్చింది. 2024లో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అన్నాడు, అది వర్కౌట్ అయింది. ఈ రోజు మళ్ళా అదే చంద్రబాబు నాయుడిని సీఎం అయ్యేటట్టు చేశాడు. చూసారా ఎంత దూరదృష్టి ఉన్నదే. కాబట్టి ఈ రోజున దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పేరు మారుమోగిపోతుంది. ఆయన మాట చెప్పాడంటే మాట కట్టుబడి ఉంటాడు. ఆయనకి డబ్బు యావలేదు, నేను చెప్పే కదా, పదవి మీద పదవి కాంక్ష లేదు. సుభిక్షమైన భారతదేశం నా స్వప్నం అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల యొక్క యోగక్షేమాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల యొక్క అమరావతి సాకారం, ఇయే ఆయన కళ్ళు. ఏదైతే పెండింగ్ పనులు క్లియర్ చేయించుకున్నాడు. కాబట్టి 10 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, బీజేపీలో 8 లక్షల కోట్లు ఇచ్చారు పనులు, మొత్తం కలిపి 10 లక్షల కోట్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ మనం వెయిట్ చేయాలా. టూరిజం ప్రాజెక్ట్స్ వచ్చేస్తున్నాయి, 20% టూరిజం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. టూరిజం డెవలప్ చేసుకోవాలా, తిరుమల టెంపుల్ టూరిజం డెవలప్ చేసుకోవాలా, ఇటువంటి ప్రాజెక్టులు మనం తెచ్చుకోవాలా. సెంటర్లు కూడా 8 లక్షల కోట్లు అనౌన్స్ చేసింది, ఆ దిశగా ముందుకెళ్తున్నాయి, పనులు జరుగుతున్నాయి. సాక్షాత్తు మోదీ గారే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం ఎంత చేశాడు? 2,08,000 కోట్లకి శంకుస్థాపన పనులు చేశాడు. రేపు మాపు రాజధానికి ఎంత ఇస్తాడో మనం వెయిట్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం అయిపోయింది, అప్పులమయమైపోయింది. అటువంటి గాడిని పెట్టే క్రమంలో ఈ 10 నెలల్లో ఈ కూటమి పాలన
వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరమావధిగా పనిచేస్తున్నారు కాబట్టి రాబోయే 15 సంవత్సరాలు మేమే ఉంటా ఉన్నారు. అంటే ఏంటి, ఇక నీకు స్కోప్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ప్రధాన ప్రతిపక్ష కాదు కదా, ఇక నీకు ఆ 10 సీట్లు కూడా ఉండవు, నువ్వు ఒక్కడే మిగులుతావు అని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. అవును, రాబోయే 15 ఏళ్ళు అన్నారు కాబట్టి ఒక మాట్లాడుతున్నా, వచ్చే 10 ఏళ్ళు 20 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రిగా ఉంటాం, మేమే చూసుకుంటాం, మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ పదే నిండు సభలో చాలాసార్లు చెప్పారు. ఫస్ట్ సెషన్లో కానీ సెకండ్ సెషన్లో కానీ చెప్పారు. సో కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఒక గ్యాప్ ఉంది. వీళ్ళు పైన వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ పార్టీ అధినేతలు, బట్ వీళ్ళలో మధ్య ఆ గ్యాప్ ఉంది, కొట్టుకు వస్తున్నారు, వీళ్ళు త్వరలోనే విడిపోతారు అనేది వైసీపీ వాళ్ళు ప్రధాన. వాళ్ళు కలలే, వాళ్ళ కళలు సార్థకత కాదు. కళలు కనండి, సార్థకత చేసుకునే ప్రయత్నం నేను అబ్దుల్ కలాం గారు చెప్పారు. వీళ్ళు పగటి కళ్ళకు అంటున్నారు, వీళ్ళు క్లారిటీగా ఉన్నారు, ఎక్కడ విడిపోయే అవకాశం ఏమి లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఆ పాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీతో ఉన్నారు. 15 సంవత్సరాలు మేము ఉంటామంటే నీకు జగన్మోహన్ రెడ్డికి నీకు అవకాశం లేదని చెప్పడం. అదే సమయంలో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉంటాడా అంటే ఆయన వయసు రీత్యా ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఎవరు అవుతారు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు 2029కి. ఆ తర్వాత తరంలో 2033 అప్పుడు వస్తుంది అనుకోండి, అప్పుడు లోకేష్ అవ్వచ్చు. వాళ్ళ మధ్య ముగ్గురు ఒక బాండేజ్ ఉంటది. కాబట్టి దేశ రాజకీయాల్లో ఎన్డీఏలో ఈజ్ ద కీ రోల్ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడినా అతి చూసి మాట్లాడతాడు, అతి వ్యూహాత్మకంగా మాట్లాడతాడు. అది చాలా క్లారిటీ ఉన్నది. సో ఓవరాల్ గా ఈ 1 ఇయర్ పరిపాలనలో 1 ఇయర్ కాదు 9 మంత్స్ పరిపాలనలో వైసీపీ చాలా పుంజుకుంటుంది. కేసులు ఇవన్నీ పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలను యాక్టివేట్ చేయడానికి జగన్ అన్ని రకాలుగా వ్యూహాలు ప్లాన్ చేస్తాడు. సరే, జిల్లాల పర్యటన అని చెప్పారు, ఇంకా పాదయాత్రలు అని చెప్పారు, ఇంకోటి అన్నారు. బట్ ఎవరు యాక్టివ్గా లేరు, కార్యకర్తలు మాత్రం యాక్టివ్గా ఉంటున్నారన్న. కంపేర్ టీడీపీ వాళ్ళు అంటే దీని లాజిక్ ఏమన్నా ఉంటారు అంటే ఇక్కడ ఒకటండి, కార్యకర్తలు అంటే కార్యకర్తలు ఆయనకున్న సాలిడ్ ఓట్ బ్యాంక్ ఇప్పటికే ఉంది 40%, కాదని లేదు. కానీ ఒక్కొక్కరు జారుకుంటుంది తెలుసుకోవాలి. ఎందుకంటే నిన్నగాక మొన్న ఎందుకు ఒంగోలులో పూర్తిగా వెళ్ళిపోయారు బాలినేని కార్పొరేటర్లు 30 మంది బాలినేని నమ్మి వచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఆగలేదే. 20 మంది కార్పొరేటర్లు జనసేనలు ఎందుకు చేరారు? మరి వైసీపీ కార్పొరేటర్లు తిరుపతిలో అరణ్య శ్రీనివాసులు జనసేన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 6 కార్పొరేటర్లు వైసీపీని కాదని ఎందుకు వెళ్తున్నారు? నాయకుడిని ఎందుకు నమ్మట్లా? మరి అక్కడ చెవిరెడ్డిని, భూమా కరుణాకర్ రెడ్డిని, పెద్దిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాదని ఎందుకు జనసేన వైపు చూస్తున్నారు? ఇక అరకు పాడేరు ఎమ్మెల్యేలు కూడా జనసేన వైపు చూస్తున్నారు. మరి అక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా దాదాపు 50 మంది తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి ఆధ్వర్యంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఎందుకు చేరారంటే ఇక్కడ రాజకీయ భవిష్యత్తు జనసేన టీడీపీలో ఈ బీజేపీ 3 కూటమి కరెక్ట్గా ఉన్నారు, వీళ్ళతో వెళ్తే బాగుంటుంది అనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. మరి దీన్ని బట్టి ఏమనుకోవాలా? క్యాడరు వీక్నెస్, క్యాడర్ను కాపాడుకున్న పరిస్థితిలో కూడా నాయకులు లేరు. ఇప్పుడు సాక్షాత్తు ఏటుగా భావించి విజయసాయిరెడ్డి ఈ పార్టీలో నేను ఉండలేనని వెళ్ళిపోయాడంటే రాజ్యసభ సభ్యుడు కూడా, ఇంకేమనుకోవాలా? మిమ్మల్ని నమ్మి మీ జైల్లో మీతో పాటు సహచరుగా ఉన్న మోపిదేవి రమణ కూడా మీరు కాదని రాజ్యసభ రాజీనామా చేశాడంటే, టీడీపీలు చేరాడంటే ఏమనుకోవాలా? వేదా మస్తాన్న వెళ్ళిపోయాడు ఏమనుకోవాలా? ఆర్ కృష్ణయ్య మిమ్మల్ని ఎక్కడో తెలంగాణ తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభ సభ్యుడు చేసిన ఆర్ కృష్ణయ్య కూడా మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయాడు. అంటే చాలా మంది మెజారిటీ ఆఫ్ పీపుల్ వైసీపీని పెడుతున్నారంటే కేసులు భయం అనుకోవచ్చు అన్నా, లేకపోతే అంటే రాజకీయ భవిష్యత్తు వైసీపీలో లేదని అనుకోవాలి. చేసిన తప్పులు సరిదిద్దుకునే ఇది నాయకత్వం లేదని అనుకోవాలా. ఇప్పుడున్న 11 కూడా ఫ్యూచర్లో ఉంటుందా లేదనే ఆ భావనతోనే వీళ్ళు పార్టీని వదిలిపెట్టి ఎక్కువగా చూడండి టీడీపీ, బీజేపీ, జనసేనలో ఎక్కువ జనసేన వైపు వెళ్తున్నారు. ఎందుకు? భవిష్యత్తు ఉన్నది, ఇక్కడ అవినీతికి తావులేదు, నాయకుడే సమర్థంగా ఉంటాడు, ఈ నాయకుడితో జర్నీ చేస్తే భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచన ఆకాంక్షతో వెళ్తున్నారు. కాబట్టి ఉజ్వలమైన భవిష్యత్తు జనసేనకే కనపడుతుంది. కాబట్టి రోజు రోజుకి ఇక్కడ ప్రజా వ్యతిరేకత, ప్రజలకి ఇప్పుడు ఏంటంటే అవినీతిమయమైన కేసులు ఎవరు ఉంటున్నారు, జైలుకి ఎవరు వెళ్తున్నారు అన్నీ తెలుసు కదా. అవును, సోషల్ మీడియాలో అబ్యూజింగ్ గతంలో చేసిన సజ్జల భార్గవ రెడ్డి మీద కేసులు, లుకౌట్ నోటీసులు ఉన్నాయి. వీళ్ళు కోర్టులు, జోగి రమేష్ బెయిల్ మీద సుప్రీంకోర్టు ఉన్నాడు, అవినాష్ బెయిల్ మీద ఉన్నాడు, ఇప్పుడు కొడాలి నాని మీద కేసులు ఫైల్ అవుతాయి అంటున్నారు. మరి పోసాని రేపు ఎవరు చేసిన తప్పులు ఎవరికి ఇక్కడ ఎవరు చట్టాలకు ఎవరు అతిథులేం కాదు. మీరు ఆ రోజు మాట్లాడింది మీడియాలో, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కదా, ఎక్కడ పోతాయి రికార్డ్స్. అంతేగాని మేము ఏదో అనుకున్నాం ఇప్పుడు అలా జరుగుద్ది అనుకోలేదు అని చెప్పి ఆయన ఏదో రెడ్ బుక్తో వెళ్తున్నాడు అనుకుంటూ పొరపాటు. మీరు చేసిన తప్పులకి ఇప్పుడు పర్యవసానం ఈ ప్రభుత్వం చూస్తుంది అంతే. కాబట్టి చేయదలుచుకుంటే ఫస్ట్ మంత్లోనే చేయాలి. కాబట్టి సఫిషియెంట్గా విచారించి
ఆధారాలతో సహా ఫైల్ చేస్తానికి 10 నెలలు టైం పట్టింది వాళ్ళకి. కాబట్టి ఎవరు చట్టాలకు అతిథులు ఏం కాదనేది మనం అనుకోవాలి. జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉజ్వలమైన భవిష్యత్తు అక్కడ కనపడుతుంది. కొత్తగా చేరే వాళ్ళ పార్టీలు కావచ్చు, పార్టీలు మారే వాళ్ళకి. అదే సమయంలో కాంగ్రెస్ షర్మిల రూపేణ కొద్దిగా ముందుకెళ్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్న లాగితే వైసీపీ అయింది ఈ ఓటు బ్యాంక్, అంతే కదండి. ఇప్పుడు అది లాగే ప్రయత్నంలో షర్మిల గారు స్వపక్షం విపక్షలాగా జగనానందుల బాణం ఆయన వైపు దూసుకెళ్తుంది. కాబట్టి ఈ ఇంటి పోరు తెచ్చుకోవాల్సింది ఒకవైపు అయితే, రెండు ఉన్న కేటర్ను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఉంటుంది. ప్రస్తుతం భవిష్యత్తు ఏమీ కనపట్ల వైసీపీ. 2024 ఎన్నికల్లో వైసీపీ కొంప ముంచడానికి కారణం ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి, రెండు ఐపాక్ని పక్కన పెట్టిన జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు పక్కన పెట్టలేకపోతున్నాడు? అది మనకు తెలియదు వాళ్ళ మధ్య ఏంటి అనేది. సజ్జల భార్గవరెడ్డి గారు, భారతి గారు సాక్షి పేపర్ ఆయనే చూస్తున్నాడు, వాళ్ళ కొడుకు సోషల్ మీడియా అంతా చూస్తున్నాడు. ఏ చెప్పినా మంత్రులు కానీ, ఏ ట్రాన్స్ఫర్లు ఎస్పీలు, ఐఏఎస్ ట్రాన్స్ఫర్లు, ఐఏఎస్ మొత్తం సకల శాఖ మంత్రి దగ్గరే వెళ్ళాలి అనేది ఉంది. ఇప్పటికి కూడా ఆయన మార్చపోవటం ఏంటి అనేది, ఆయనలో ఏం ఆయన చూసాడో మనకు తెలియదు. నిజంగా తండ్రి కొడుకుల్ని ఇప్పటికీ వదిలిపెట్టలేకపోతున్నాడు. ఆయన నమ్మకంతో అన్ని విజయసాయి రెడ్డి దేశంలోనే మంచి చార్టెడ్ అకౌంట్ గా ఉండి ఆయనతో పాటు 33 కేసుల్లో ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా వదులుకున్నారంటే సజ్జల కోసం. మరి వాళ్ళ మధ్య ఏముందో అనేది మనకు తెలియదు. కాబట్టి మనం దాని గురించి చెప్పాల్సిన. సో ఫైనల్ గా కూటమి ప్రభుత్వానికి మీరు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అంటే ఈ 9 months అయిపోయి 10వ నెలలో అడుగు పెడుతున్న కూటమి కూడా ఎన్నో ఆశలతో, ఎన్నో వాగ్దానాలతో మీరు అధికారంలో వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్. ఆశలు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అప్పులమయమైపోయిన ఆంధ్రప్రదేశ్ ని మళ్ళా ఆర్థికంగా గాడిలో పెట్టాల్సిన అవసరం అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలని ఈ రోజు కాకపోయినా కొద్ది టైం తీసుకుని అయినా మీరు ఇచ్చిన వాగ్దానం నిర్వర్తించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. అదే సమయంలో మీరు ఇచ్చిన దాంతోపాటు కక్షపూరిత ధోరణి అనేది పక్కన పెడితే, చేసిన తప్పుకు అనుభవించాల్సింది ఎవరైనా కానీ గతంలో జరిగింది కర్మ ఉంటుంది కదా. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పథకాలు చేయలేకపోయాడో గత 5 సంవత్సరాల్లో మీరు చేసి చూపించాలి. చేసి చూపించినప్పుడే మీరు అనుకున్న 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు చేయలేదు అనుకోండి, ఇలానే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ఈ పార్టీకైనా ప్రజలు చూస్తూ ఉంటారు. అల్టిమేట్ గా ప్రజలు చాలా తెలియగలరు ఎవరిని ఎక్కడ కూర్చోపెట్టాలి, 5 సంవత్సరాలు ఉండాలా, మళ్ళీ 5 సంవత్సరాలు ఇవ్వాలా, లేకపోతే మార్చాలనేది ప్రజల చేతిలో, వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రజలు అంతా చాలా తెలివిగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించే దిశగా ఈ కూటమి వెళ్తే వాళ్ళు అనుకున్నట్టుగా రాబోయే నెక్స్ట్ టర్మ్ కూడా వాళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలను ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి నిర్వర్తించాల్సిన బాధ్యత ఈ కూటమి మీద ఉందనేది యాజ్ ఎ విశ్లేషకుడుగా, యాజ్ ఎ లామెన్ నా అభిప్రాయం. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అండ్ మా ఛానల్కి మీరు టైం కేటాయించింది చాలా థ్యాంక్స్. సో ఇది చంద్ర శ్రీనివాస్ గారి అనాలిసిస్. సో ఆయన అనాలిసిస్ గురించి మీరేమనుకుంటారు నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తున్నాండి మహానగర్.